कांग्रेस की हुकूमत में किसानों के साथ नाइंसाफी हो रही है। जिला परिषद चेयरपर्सन मंजूश्री जयपाल रेड्डी, बीआरएस पार्टी सदर केसीआर की हिदायत के मुताबिक और संगारेड्डी एमएलए चिंता प्रभाकर की हिदायत पर रियासत हुकूमत के किसान मुखालिफ इकदाम के खिलाफ एहतजाज हुआ। यह एहतजाज जिला परिषद चेयरपर्सन मंजूश्री जयपाल रेड्डी की क़यादत में अमल में आया। संगारेड्डी आरडीओ ऑफिस के सामने बीआरएस कारकुनान ने हुकूमत के खिलाफ नारे लगाते हुए एहतजाज किया। बीआरएस पार्टी अधिनेత కేసీఆర్ గారి ఆధ్వర్యంలో రాష్ట్రం మొత్తంలో రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని, వాళ్ళకి చేస్తున్న మోసాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఈరోజు ప్రతి కాన్స్టిట్యున్సీ నుండి రైతుల పక్షాన మేమందరము ధర్నా చేయడానికి ఇక్కడికి వచ్చాము. అయితే ఈ ప్రభుత్వం రైతు పక్షపాతిని చెప్పుకొని ఎలక్షన్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత రైతులను మోసం చేస్తుంది. వచ్చి నుండి వాళ్ళ కళ్ళల్లో తడిని చూపిస్తుంది, కానీ వాళ్ళకు న్యాయం జరిగే విధంగా ఏ ఒక్క మార్గాన్ని కూడా ఎన్నుకోవడం లేదు. నిన్న మొన్నటి వరకు రైతు బంధు 5 ఎకరాలకు ఇచ్చానని చెప్పిండ్రు, కానీ 3 ఎకరాల మట్టుకే రైతు బంధు ఇచ్చిండ్రు. కానీ బయట చెప్పడం మాత్రం 5 ఎకరాలు ఇచ్చినామన్నారు. అది మొన్న ఎలక్షన్ల ముందు మొన్న 1 మంత్ ముందు 5 ఎకరాల వారికి వేసిండ్రు. ఇలా ప్రతి దాంట్లో మోసం జరుగుతుంది. ఎందుకంటే రైతులకు సరైన సమయానికి రైతు బంధు అందక వాళ్ళు ఎన్ని కట్లు పడ్డారో మాకు రైతుల్లో ఎప్పుడు రైతుల్లో ఉండే మాకు తెలుసు. వాళ్ళు పడుతున్న బాధలు, వాళ్ళు పడుతున్న క్షోభ ఏంటనేది మాకు అర్థమవుతుంది. ఎందుకంటే అకాల వర్షాలు పడ్డాయి, దానివల్ల పంట నష్టం పెట్టిందే కొంత పంట, అందులో పంట నష్టం కూడా జరిగింది. ఆ పంట నష్టంది కూడా ఇప్పటి వరకు చేస్తున్నాం అంటుంది, కానీ ఎక్కడ వరకు న్యాయం జరుగుతుంది రైతులకు అన్నది అది భ్రమగానే మిగిలిపోతుంది. ఈరోజు రైతు పంట పండించిన దాన్నైనా సరైన సమయానికి దాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించే విధంగా రైతులకు ఎక్కడ న్యాయం జరగడం లేదు. గ్రామాల్లో మన ఎలక్షన్లో ప్రతి గ్రామంలో చూసాం మేము. ఎక్కడ కూడా కొనుగోలు కేంద్రాల్లో సరైన పద్ధతిలో గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన విధంగా ఈ ప్రభుత్వంలో మాత్రం ఎక్కడ కనబడడం లేదు. రైతులకు ఎక్కడ చూసినా అన్యాయం జరుగుతుంది. ఈ విధంగా ఇదే ప్రభుత్వం ఈ విధంగానే ముందుకెళ్తే మాత్రము రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు పోరాడుతూనే ఉంటుంది. రైతుల పక్షాన రైతులకు న్యాయం జరిగే వరకు నిలబడుతుందంటేనని రైతులకు మేము అండగా ఉంటామని, ధైర్యంగా ఉండాలని ప్రతి రైతుకు మీ మీడియా ద్వారా మేము మెసేజ్ పంపిస్తున్నాం. ఈరోజు రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారి పిలుపు మేరకు ఏదైతే రాష్ట్రంలో కొత్తగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎన్నికల కంటే ముందు ఇచ్చినటువంటి హామీలు ఒక్కొక్కటిగా తుంగలో తొక్కుతున్న విషయంలో ప్రధానంగా రైతులకు ఎన్నికల కంటే ముందు దొడ్డోడ్లు, సన్నోడ్లు, మక్కలు ఏవి పండించినా క్వింటాల్కు 500 బోనస్ ఇస్తా అని చెప్పి నిన్న ఎన్నికలు అయిపోగానే నిన్ననే సమీక్ష పెట్టి నేను రైతు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని చెప్పి మరి సన్న ఓట్లకు మాత్రమే నేను 500 ఇస్తానని చెప్పి ఏదైతే ప్రకటించిందో దానికి నిరసనగా ఎన్నికల హామీలు తుంగలో తొక్కుతున్న సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన ఈరోజు రాష్ట్రంలో అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చెప్తా ఉన్నాం. మరి మా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జిల్లా పరిషత్ చైర్పర్సన్ అమ్మ మంజుశ్రీ జయపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేమందరం మా జెడ్పీటీసీలు, ఎంపీపీలు కూడా ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నటువంటి నువ్వు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని అబద్ధాలు ఆడినావంటే 420 హామీలు ఇచ్చినావు, 420 అబద్ధాలు కూడా ఆడినావు. ఈ విషయాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మరి తప్పకుండా రాబో ఎన్నికల్లో, నిన్న ఎన్నికలు అయిపోయినాయని అనుకుంటా ఉన్నావు నువ్వు, రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఉండే రైతులందరూ కూడా నీ పార్టీకి జెడ్పీటీసీ, ఎంపీపీ, సర్పంచ్ ఎన్నికల్లో బుద్ధి చెప్తారు. బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన ఉంటాం, రైతుల పక్షాన ఉంటాం. తప్పకుండా నీ మెడలు వంచి రైతుల డిమాండ్లను నెరవేర్చేంత వరకు కూడా మేము పోరాటం చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ జై తెలంగాణ.